హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి ఫొటోస్తో మీ ఫొటోస్తో కూడా ఇలాంటి వీడియోస్ ఎక్సలెంట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు క్యాప్కట్ ప్రోలో. ఎలా ఎడిటింగ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు నేను ఒక వీడియో అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో అయితే ఉంటుంది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ వీడియో అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్లోకి ఇన్పుట్ చేసుకోండి. దీని సౌండ్ అయితే ఆఫ్ చేసేసేయండి. సౌండ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది ఆ వీడియో. ఇప్పుడు ఫస్ట్ దీనికి సాంగ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా సాంగ్ అయితే తీసుకోవాలి. మనకు బీట్ ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి ఫోటో అయితే తీసుకోవాలి. ఇక్కడ బాయ్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బాయ్ వచ్చిన తర్వాత వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అని ఉంది కదా, ఇక్కడైతే కట్ చేసుకోవాలి. మిగతాదంతా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ అంటే రిమూవ్ ఏం లేదు, అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడైతే టచ్ చేసేయాలి. మన ఫొటోస్ ఏ ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయాలనుకున్నామో, ఏ ఫోటో మీద ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే తీసుకోవాలి. 1 by 1 తీసుకోవాలి. ఇలా ఒత్తి పట్టుకుంటే మనకు రొటేషన్ అయితే మారుతుంది. ఎక్కడ మార్చాలి అక్కడ. బీట్ కరెక్ట్ సెట్ అవుతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. మన బీట్ సెట్ అయ్యేటట్లయితే సెట్ చేసుకోవాలి. ఇలా ఫోటో అయితే తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అయితే లేదు. ఫుల్ స్క్రీన్ లేదు కాబట్టి ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా 2 ఏళ్ళతో అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ అయితే టచ్ చేసేసింది. ఇక్కడ ఎర్రర్ మార్క్ ఉంది కదా, గీతలాగా, అక్కడైతే టచ్ చేస్తే మనకు ఫోటో వచ్చే ముందల అదేమంటారు షేక్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తుంది. తీసుకోవచ్చు. ఇక్కడ చీకటి పడితే అనే దగ్గర ఉంది కదా, అక్కడికి వచ్చేసి మన ఫోటోని అయితే ఫోటో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకోవాలి. అక్కడ మిగిలిన ఫోటోలను అయితే డిలీట్ చేసుకోవాలి. ఇలా ఈ చీకటి పడితే అనే దగ్గర ప్లే బాయ్ అని ఉంది కదా, ఆ ప్లే బాయ్ వరకు రాకుండా చీకటి పడితే వరకు వీడియో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కొంచెం అయితే కట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోవాలి. ఫోటో మీద పట్టుకొని రొటేషన్ మార్చుకుంటే చాలు.
ఈ ఫోటోని అయితే 1.2 సెకండ్ దగ్గర పెట్టండి వీడియో తర్వాత. ఈ ఫోటో దగ్గర ఇక్కడ ఒక గీత అనిపిస్తుంది కదా, ఆ గీత మీద టచ్ చేసి మళ్ళీ ఇంతకుముందుకు ఇచ్చారు కదా సేమ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఇక ఫస్ట్లోనే ఉంది. సేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పటికీ ఫోటో మీద ట్యాప్ చేసి ఇది కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, వీడియో దగ్గర కూడా మనకి ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది, అక్కడ కూడా ఒకటైతే సేమ్ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత రెండో ఫోటో, ఇక్కడ రెండో ఫోటో యాడ్ చేశారు కదా, యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి సాంగ్ అయితే చూడండి. హలో, ఇక్కడికైతే ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేసి కొంచెం అయితే ముందరకైతే జరుపుకోండి. వీడు మాసు అని వచ్చింది కదా, అక్కడైతే ఒక క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నా ఆ ఫోటో సేమ్. సేమ్ ఇంతకుముందు వస్తే ఇచ్చేసేయండి. 2 పాయింట్ దగ్గర కూడా ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఉంది. నేను అందుకే ఏది యాడ్ చేయడం లేదు. మన సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోటో అయితే ఉంచుకోండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఫోటో దగ్గరకు వచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రోలోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, బ్లర్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇలా చిన్నగా అయితే జరుపుకోండి. ఫోటో ముందలే రావాలి కదా ఎంట్రీలో, అందుకని ఇలా అయితే జరుపుకోండి. వన్ 2 సెకండ్ మిల్లీ సెకండ్ దగ్గర పెట్టుకోండి. ఫోటో ముందల 1-2 మిల్లీ సెకండ్ ఉంది కదా, అలా పెట్టుకున్న తర్వాత ఇదే ఎఫెక్ట్ అయితే ముందు ఫోటోకి కూడా రావాలి కదా, ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ డబల్ ఉందిగా, డబల్ దాని మీద ట్యాప్ చేసి ఒక దాని మీద ఇట్లా ఒత్తి పట్టుకోండి, ముందర జరపండి. ముందు ఫోటోకి కూడా పెట్టేసేయండి సేమ్ ఎఫెక్ట్. ఇలా ఈ ముందు ఫోటోకి కూడా సేమ్ పట్టుకొని డబల్ చేసి ముందు ఫోటోకి పెట్టేసేయండి. ఇలా అయితే పెట్టేసేయండి. సేమ్ బ్లర్ ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోతుంది. ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ
ఎఫెక్ట్స్లో ఇక్కడైతే ఈ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎర్రర్ మార్క్ చూపిస్తుంది కదా, ఇక్కడ బ్లాక్ 2 అని ఉంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఎఫెక్ట్ని అయితే స్టార్టింగ్లో ఇలా ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే ఉంటుంది మనకు లైటింగ్ ఎఫెక్ట్ లాగా ఇలా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నారుగా ఎర్రర్ మార్క్ దగ్గర ఈ ఎఫెక్ట్ని అయితే పెట్టుకోండి. టిక్ మార్క్ ఇచ్చేసి స్టార్టింగ్లో లేయర్ని జరుపుకోండి. లేయర్ మీద నొక్కి ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే జరుపుకోండి. ఇప్పుడైతే ఇలా వస్తుంది, ఇలా అయితే వస్తుంది. ఇవే ఎఫెక్ట్స్ని ఫస్ట్ ఎఫెక్ట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డబల్ అని ఉంది కదా, ఇక్కడ డబల్ చేసుకోండి. ఇదే పట్టుకొని పక్క ఫోటోకి పెట్టేసేయండి. ఇలా ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ మీద కూడా టచ్ చేసి డూప్లికేట్ చేసి సేమ్ ఎఫెక్ట్ అయితే పక్క ఫోటోకి కూడా ఇచ్చేసేయండి. సేమ్ థర్డ్ ఫోటోకి కూడా అలాగే ఇచ్చేసేయండి. సేమ్ ఇలా అయితే ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్నది డిలీట్ చేసుకోండి. మనకు లిరిక్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, బట్ డిలీట్ చేసుకోండి. సేమ్ అయితే ఉంటుంది. ఓకే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇక ఎక్స్పెక్ట్ చేసే ముందు, మనం డౌన్లోడ్ చేసే ముందు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి